ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా వందనాలు. నా పేరు కారుపాటి శాంతిసాగర్, దైవ సేవకుడిని. 1992 సంవత్సరం జూన్ మాసంలో నేను రేడియో విశ్వవాణిలో ప్రవేశించాను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సెల్వరాజు గారు ఉండేవారు. ఆయన రూమ్కి వెళ్ళాను. ఆయన రూమ్లో ఒక బైబిల్ కామెంటరీ బుక్స్ సిరీస్ చూశాను. అవి వెర్నాన్ మెక్గీ అనేటువంటి అమెరికా దేశస్తునివి. ఆయన డల్లాస్ సెమినరీలో ఆయన ప్రెసిడెంట్గా పనిచేసి త్రూ ద రేడియో అనేటువంటి బైబిల్ వ్యాఖ్యానాన్ని 1968 సంవత్సరం నుండి 85 సంవత్సరం వరకు ఆయన 5 పర్యాయాలు రేడియోలో చాప్టర్ బై చాప్టర్ బైబిల్ని జెనసిస్ టు రెవల్యూషన్, ఆదికాండం నుంచి ప్రకటన వరకు ధ్యానించిన ప్రపంచ భక్తుడు ఆయన. ఆయన ప్రారంభంలో రేడియోలో మాట్లాడటానికి స్నేహితులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా నిధులు సమీకరించుకొని చర్చిలో ఉన్న విశ్వాసులు కొంతమందిని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి ఆయన అలా రేడియో పరిచయం ప్రారంభించారు. ఆ తర్వాత అది విస్తృతమయ్యి ఇప్పుడైతే ప్రపంచంలో మోర్ దాన్ 100 లాంగ్వేజెస్లో వెర్నాన్ మెక్గీ గారి యొక్క బైబిల్ రేడియో వ్యాఖ్యానం అనువాదాలు పొంది రేడియో ద్వారా ప్రసారాలు చేయబడింది. ఆయన కోరిక ఏమిటంటే, ఆయన మరణించే నాటికి, దేవా, విశ్వమంతా అన్ని భాషల్లోకి నేను రేడియో ద్వారా తీసుకెళ్ళగలిగిన ఈ పరిచర్య టెలివిజన్ ద్వారా తీసుకుని వెళ్ళేటువంటి వాడిని నేను చూడాలని ఆశపడుతున్నాను అనేది ఆయన యొక్క ప్రార్థన. 1968లో ఆయన పరిచయం ప్రారంభించారు. 1969 నవంబర్ 1 నేను జన్మించాను. 1992లో నేను రేడియో విశ్వవాణికి వెళ్ళినప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెల్వరాజు గారి గదిలో ఆ బుక్స్ చూశాను. నేను ఆయనతో అన్నాను, ఈ బుక్స్ నా దగ్గర ఉన్నాయి అని అన్నాను. ఆయన ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఎవ్వరికీ ఇప్పటికీ తెలియని ఒక సత్యం చెబుతున్నాను ఏంటంటే, వెర్నాన్ మెక్గీ గారు మాట్లాడిన త్రూ ద రేడియో బైబిల్ ప్రాజెక్ట్లో ఉన్న బుక్స్ నుండి మాత్రమే తర్జుమా చేయబడిన అంశాలు మాత్రమే ప్రేమధారలో కానీ, దేవుడు మాట్లాడాడులో కానీ, విశ్వవాణి పరిచర్యలో వచ్చిన రేడియో కామెంటరీస్ అన్నీ కూడాను ట్రాన్స్లేటెడ్ మెటీరియల్ మాత్రమే. ఎవ్వరి సొంతం కాదు అది. అది ఖచ్చితంగా ఆయన ఏది చెప్పారో దాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకుని దానికి స్థానిక భాషలో ఉండేటువంటి అభ్యాసాన్ని జోడించి దైవ సేవకులు రేడియోలో వాక్యం చెప్పారు. అది వారి ఇండిపెండెంట్ వాక్యోపదేశాలు కాదు. కనుక దాన్ని పరీక్షించి అలానే చెప్పారు లేదని పరీక్షించడానికి వేరొకరు మళ్ళా ఆ వాక్యాలు విని వాటిని ఎయిర్కి పంపించేవారు. అది విధానం. అయితే ఆ పుస్తకాలు నాకెట్లా దొరికాయి? 1983, 84లో నేను 10th క్లాస్లో ఉన్నాను. 82వ సంవత్సరంలో నేను 8th క్లాస్లో ఉన్నాను. మా పాస్టర్ గారు మా నాన్నగారి ద్వారా ఎవరో ఇచ్చిన అడ్రస్ పట్టుకొని త్రూ ద రేడియో అనేవారికి ఒక లెటర్ రాశారు యుఎస్ఏకి, బైబిల్ మెటీరియల్ కావాలి పంపించండి అని. ఆ సందర్భంలో ఒక 25 సెట్ల టోటల్ కామెంటరీ ఆఫ్ బైబిల్ చాలా పెద్ద పెద్ద పేపర్ బండిల్స్లో వచ్చేసాయి. ఆ బండిల్స్ పెట్టుకోవటానికి పాస్టర్ గారి ఇంట్లో స్థలం లేదు. వారు ఒక చిన్న గదిలో అద్దుకుండేవారు 6 పిల్లలతో. ఆ పేపర్ బండిల్స్ అన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. మా ఇంట్లో కూడా దాని విలువ తెలియదు అప్పుడు మాకు. ఇప్పుడు ఒక్క కామెంటరీ కొనాలంటే మోర్ దెన్ 10,000 ఉన్న దొరకదు. అది అమెరికన్ ప్రింట్ దొరకాలంటే ఇప్పుడు దొరికేది కాదు. అది డాలర్స్లో కూడా దొరకదు. అంత ప్రెషస్ పీసెస్ అవి. వాటిని ఇంటిలో మేము కూడా చిన్న ఒక పోర్షన్లో ఉండేవాళ్ళం, 6 ఉండాలి మేము కూడా. అవి తీసుకొచ్చి మా మెట్ల కింద పెట్టారు. మా మెట్ల కింద వర్షంలో తడవకుండా పెట్టారు. అది కూడా చాలా దీర్ఘ సంవత్సరాలు. నేను
83 నుండి 90 సంవత్సరం అంటే మీరు లెక్కించండి, 8 సంవత్సరాలు ఇంచుమించుగా అవి తడిచి నాని పాడైపోయి, కొన్ని బాగుండి కొన్ని పాడైపోయి చదలబట్టి అట్లా పాడవుతున్న సందర్భంలో కొన్ని స్పెసిమెన్ బుక్స్ నేను కలెక్ట్ చేశాను నా చిన్నతనంలో. అవి నా దగ్గర ఉండేవి. ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు సెల్వరాజు గారు, నీ దగ్గరికి ఎట్లొచ్చాయని. నేను 8th క్లాస్లో ఉండగానే వెర్నాన్ మెక్గీ కామెంటరీస్ మా ఇంటికి చేరాయి. నేను ఇంకా బాలుడిగా ఉండగానే, నేను సేవ అనుభవానికి రాక మునిపే 10 సంవత్సరాల మునిపే దేవుడు ఆ పుస్తకాలు మా ఇంటికి పంపారు. దేవుని ప్రణాళికలు గంభీరాలు కదా. అవును, అదే బుక్స్లో నుంచి ప్రపంచమంతా కూడా ఇప్పుడు బైబిల్ కామెంటరీ జెనసిస్ టు రెవల్యూషన్ ప్రపంచం అంతా వినగలుగుతున్నారు. ఆ దైవజనుడు ప్రార్థించిన రీతిగా మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నేను వీడియో బైబిల్ కామెంటరీ కంప్లీట్ చేశాను. అది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము వీడియో బైబిల్ కామెంటరీగా మీ ముందుంది. ఇది ఎంత ఆశ్చర్యం! దేవుని ప్రణాళికలు ఎలా నెరవేరుతాయో చూసారా? అవును, ఆశ్చర్యకరంగా దేవుడు తన చిత్తాన్ని తన ప్రజల ద్వారా నెరవేర్చుకుంటాడని ఈ సాక్ష్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. మరొక ఆసక్తికర సాక్ష్యంలో కలుసుకుందాం. దైవాశీస్సులు.